హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. చాలా మంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. ఇక్కడ ప్రెసెంటేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఎవరు కూడా షేర్ స్క్రీన్ చేసి అవి ఇన్స్టాల్ చేయండి, నీ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చూపించండి, అవన్నీ అడగరు. అంటే మీరు ఈ 5 monthsలో లేదంటే మీరు 3 months 4 months ఎక్కడైనా మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఎండ్ టు ఎండ్ ప్రిపరేషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వద్దు. మీరు ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ నెంబర్ ఆఫ్ వేస్లో వేరే కాన్సెప్ట్తో ఎలా ఇంటర్లింక్ చేయాలా, ఎలా మనం ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం సైజ్ ఉన్నటువంటి ఒక ఫైల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక /opt లాగ్స్ అనేటువంటి డైరెక్టరీలో ఏదైతే ఫైల్ ఎక్కువ డేటా తీసుకుంటుందో ఆ ఫైల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇంటర్వ్యూలో అడిగాడు. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలా? డైరెక్ట్గా కమాండ్ చెప్పకూడదు. మీరు అక్కడ డైరెక్ట్గా మీరు కమాండ్ చెప్పారనంటే ఓకే, ఇతను ఎక్కడో ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే సమ్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఓన్గా నేర్చుకుని వచ్చినట్టున్నాడు, ఇతనికి రియల్ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటాడు. నువ్వు ప్రజెంట్ చేసేటప్పుడే ఎస్ ఐ రీసెంట్లీ ఐ ఫేస్డ్ ద సిమిలర్ ఇష్యూ, development team joined into the call and they are asking us to filter out which file is taking the more memory, more size compared to other files, and the last 7 days also we are filtered with the help of find command అని అలా చెప్పుకుంటే వెళ్ళాలి. అంటే నీ ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్లో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో నీ ప్రాజెక్ట్ని, నీ టీమ్ని, మీ కంపెనీలో జరిగేటువంటి ఇష్యూస్ని అన్నింటినీ ఇన్వాల్వ్ చేసి ప్రజెంట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నీ డిప్లాయ్మెంట్ ఏ సిచ్యువేషన్లో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, లేదంటే అప్లికేషన్ ఏదైనా పాడ్ ఏదైనా డౌన్ అయిందా, ఎలా డౌన్ అయింది, దాన్ని ప్రజెంట్ చేయమంటాడు. ఓకే, అప్పుడు మీరు నేను YAML ఫైల్స్ రాశాను, లేదంటే నేను ఆ ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేశాను, అవన్నీ చెప్తే పట్టించుకోరు. రీసెంట్గా ఫేస్ చేసినటువంటి ఇష్యూస్, నువ్వు ఇన్వాల్వ్ అయ్యి కాస్ట్ ఆప్టిమైజేషన్, అలానే టైం తగ్గించడం. మీకు ఈవెన్ అల్గారిథమ్స్లో కూడా నేను చాలాసార్లు చెప్పుకుంటాను, టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అల్గారిథంలో. అలానే మన ఇంటర్వ్యూలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా కాకుండా దాన్ని ఒక స్టోరీ లాగా బిల్డ్ చేసుకొని ఒక కాన్సెప్ట్, ఇప్పుడు క్యూబర్నెటిస్లో తీసుకుంటే ఒక 40 కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 40 కాన్సెప్ట్స్కి 40 కాన్సెప్ట్స్ స్టోరీ ఉండాలి. ఈవెన్ మాకు టీచింగ్లో కూడా అదే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మేము ఎంతమందిని మేము ట్రైన్ చేస్తున్నప్పుడు కూడా ఒక స్టోరీని మేము బిల్డ్ చేసుకోకపోతే నేను చెప్పలేను ఆ కాన్సెప్ట్. నాకు ఇంటర్నల్గా ఆ స్టోరీ బిల్డ్ అవ్వాలి, ఆ స్టోరీని ప్రజెంట్ చేయగలగాలి, అది తెలుగులో మన స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి అనమాట. ఓకే, ఇలా మీరు సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండండి. మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి. మాక్ ఇంటర్వ్యూస్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ లేదంటే డెవాప్స్ మీద బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చేదానికి ట్రై చేయండి. మన దగ్గర అయితే మనం మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎండ్ టు ఎండ్ టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. అలానే నేను సిన్సియర్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి తెలుసు షేర్ స్క్రీన్ చేసి పైథాన్ కోడ్ కానీ, షెల్ స్క్రిప్టింగ్ కోడ్ కానీ, లేదంటే వేరే జావా కోడ్ కానీ, ఏదైనా సింపుల్ క్యూబర్నెటిస్ YAML రాయమన్నా, లేదంటే టెరాఫార్మ్ స్క్రిప్ట్ రాయమన్నా కానీ కొంచెం స్టూడెంట్ స్టార్టింగ్ స్టేజ్లో స్ట్రగుల్ అవుతాడు. చిన్న ఇష్యూస్ వల్ల అతను డే అండ్ నైట్ ప్రిపేర్ అయి ఉంటాడు, ప్రిపరేషన్ అంతా పర్ఫెక్ట్ జరిగి ఉంటుంది. చిన్న ఇష్యూస్ వల్ల అతనికి టెక్నికల్ రౌండ్స్ పోతున్నాయి. ఓకే, అటువంటిప్పుడు మీ స్టూడెంట్స్ మన కొలీగ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, షేర్ స్క్రీన్ చేసి బ్యాక్ ఎండ్లో సపోర్ట్ లాగా తీసుకోండి. ఎందుకంటే ఇది చెప్పకూడదు, బట్ నేను మన తెలుగు కమ్యూనిటీలో మీరు మంచిగా ప్లేస్ అవ్వాలనేసి నేను చెప్తున్నాను. పక్కన మీ సపోర్టర్ని పెట్టుకొని ట్రై టు రైట్ దట్ కోడ్. ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగినటువంటి క్యాండిడేటే రాయలేకపోవచ్చు. ఇప్పుడు అతను ఒక షెల్ స్క్రిప్టింగ్లో ఓకే సో అండ్ సో స్ట్రింగ్ ఇచ్చాను, ఆ స్ట్రింగ్లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి, ఏదైతే మోర్ దాన్ 2 క్యారెక్టర్స్ ఉంటుందో ఆ క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే అవ్వాలి అంటాడు. ఓకే, అదే క్వశ్చన్ నువ్వు రిటర్న్ అడిగితే వాళ్ళు చెప్పలేకపోయి ఉండొచ్చు. కానీ అది ఇంటర్వ్యూ ప్రాసెస్, ఆ ప్రాసెస్లో స్క్రీన్ రికార్డింగ్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఇతను కోడ్ రాశాడని చూపించుకునే దానికోసం అంతేను. ఓకే, కొంచెం హెల్ప్ తీసుకోండి. పక్కన ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీతో పాటు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ, అది మన స్టూడెంట్స్ దగ్గర రీసెంట్ బ్యాచెస్లో మేము అది ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నాను నేను. ఓకే, ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నప్పుడు మనకు పక్కన సపోర్టర్గా ఉంటే ఇంకా ఫాస్ట్గా మనం కాన్ఫిడెంట్గా దాన్ని ప్రజెంట్ చేయగలం అనేది నా ఒపీనియన్. మీరు ఎక్కడా కూడా హోప్ లూజ్ అవ్వద్దు. ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, మీరు జావా కానీ ఎక్కడైనా మీరు ట్రైన్ అయి ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత అక్కడ నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ నీకు అర్థమవుతుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కరెక్ట్గా చెప్పలేకపోయావా, లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ నువ్వు ప్రజెంట్ చేయలేకపోయావా, అదే నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయినటువంటి రికార్డింగ్ వీడియోని మీ ట్రైనర్ కానీ మీకు వెల్ విషర్ కానీ వాళ్ళకి షేర్ చేసి ఫీడ్బ్యాక్ అడగండి. ఓకే, నేను ఈరోజు ఇలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను, నువ్వు ప్యానల్లో ఉంటే నేను చెప్పేదానికి నువ్వు సాటిస్ఫై అవుతావా లేదా, ఎలా ఉంది నా ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంకా నేను ఏదైనా మార్చుకోవాలా, వీటి మీద వర్కౌట్ చేయాలా. కీప్ ఆన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకూడదు. అంటే రెగ్యులర్గా నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉంటే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే చేసినటువంటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోగలగాలి మనం.
మీరు ఏదైతే మిస్టేక్స్ చేస్తారో ఆ మిస్టేక్స్ని మనం రెక్టిఫై చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్వ్యూకి హెల్ప్ అవుతుంది. ఇది నేను చాలా అబ్జర్వ్ చేశాను కోవిడ్ టైంలో కూడా. కోవిడ్ టైంలో నేను ఎంతో మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసి లోపల పంపించగలిగాను. దాని తర్వాత నేను ఓన్గా ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి మేము ఓన్గా ఆన్లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంతో మందిని ట్రైన్ చేసి పుష్ చేయగలిగాము అనమాట. ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు చేసినటువంటి మిస్టేక్ని రిపీటెడ్గా చేయొద్దు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటీస్లో డీమాన్ సెట్ డిప్లాయ్మెంట్ డిఫరెన్స్ చెప్పమన్నాడు, లేదంటే నెట్వర్క్ పాలసీస్ ఎలా వర్క్ అవుతాయి, అసలు పార్ట్ టు పార్ట్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, అసలు సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తూ క్యూబర్నెటీస్ క్లస్టర్ అని అడిగాడు. సరే మీరు చెప్పలేకపోయారు, ఓకే, మనం ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేసి ఉంటాం, ఆ రోజు ప్రజెంట్ చేయలేకపోయారు. నెక్స్ట్ టైం కానీ సిమిలర్ క్వశ్చన్ కానీ పెడితే అదే మిస్టేక్ కానీ చేశారంటే మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం మాత్రం చాలా డిలే అవుతుందండి. అది మాత్రం పక్కా. మీరు చేసినటువంటి మిస్టేక్స్ అన్ని నోట్ చేసుకొని వచ్చేసి క్లాస్ నోట్స్ కానీ మన వెబ్సైట్లో బ్లాగ్ సైట్స్ ఉంటాయి, ఆ బ్లాగ్ సైట్ అయినా ఓపెన్ చేసి, లేదు మీరు ప్రజెంట్ చేయలేకపోయారంటే నాకు మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేసి మీరు దాన్ని నెక్స్ట్ టైం బెటర్గా ప్రజెంట్ చేసి దానికి ట్రై చేయండి. అంతే మాత్రం హోప్ మాత్రం లూజ్ అవ్వద్దు. నేను రీసెంట్గా లాస్ట్ వీక్లో 3 to 4 ఆఫర్స్ మన స్టూడెంట్స్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు కాదు, వాళ్ళు 6 months బ్యాక్ స్టూడెంట్స్, వాళ్ళు కొంతమంది అయితే 6 months బ్యాక్ స్టూడెంట్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక అతను అయితే కంప్లీట్గా వాట్సాప్ కూడా అన్ఇన్స్టాల్ చేసేసి ప్రిపేర్ అయ్యాడు. ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్ వస్తుంది, చాలా మెసేజెస్ వస్తున్నాయి, గ్రూప్ మెసేజెస్ వస్తున్నాయి, ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను ప్రిపరేషన్లో నాకు మొబైల్ ఉంటే చాలని ప్రిపేర్ అయిపోయాడు. ఇప్పుడు ఐ థింక్ 3 to 4 days బ్యాక్ హీ కేమ్ టు బెంగళూరు అండ్ ఈ జాయినింగ్ ఇన్ టు ద టాప్ మోస్ట్ కంపెనీ. ఇలా ప్రిపరేషన్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఓకే, నువ్వు ఐటీ ఎంప్లాయీ అయి ఉండాలన్నటువంటి రూల్ లేదు. మీరు ఎవరైనా కానీ మంచిగా సక్సెస్ అవ్వాలని నా సైడ్ నుంచి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఓకే, మీరు మా సైడ్ నుంచి కానీ మీరు డెవ్సెకాప్స్, AWS అండ్ SRE నా కింద మీరు ట్రైన్ అవ్వాలి అనుకుంటే, ఓకే, January 25th న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్కి ఎవరైతే ఎర్లీగా రిజిస్టర్ అవుతారో రీసెంట్గా ఫినిష్ అయినటువంటి అక్టోబర్ బ్యాచ్ కంప్లీట్ వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ బ్యాచ్కి లైవ్ అటెండ్ అవ్వచ్చు, ఆ బ్యాచ్ రికార్డింగ్స్ మళ్ళీ లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఐ విల్ సీ యు ఆన్ January 25th. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, గ్రూప్ లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్, ప్లీజ్ జాయిన్ దేర్. థ్యాంక్ యూ.